శ్రీమాన్ వివేకానంద రెడ్డి గారి గురించి నేను విన్నాను. మా శ్యామ్ గారు చెప్పారు. అప్పట్లో మీరు నాయకుడుగా ఉన్నప్పుడు, అప్పుడంటే ఇప్పుడు కూడా చూస్తున్నాను అనుకోండి, చిన్నపిల్లలంతా ఎదురు చూసేవారు వీరి కోసం. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటారు ఆయన అని రోజుకి 3 డ్రెస్సులు వేసేవారు. ఆయన చూడాలనుకునేవారు. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టము అని, పిల్లల దగ్గర బాగా వెళ్ళేవారని నేను విన్నాను. నిజానికి నాయకుడు అనేవాడు పెద్దవాళ్ళని పట్టుకోవడం కాదు, పిల్లల్నే పట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలకి వాళ్ళే కదా భవిష్యత్తులో నేత. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవగలిగితే యువకులంతా సమర్థవంతంగా తయారవుతారు. అందుకే నేను విన్నాను, ఓటమి ఎరుగని పెద్ద నాయకుడు శ్రీమాన్ వివేకానంద రెడ్డి గారు. ఆ శ్యామని చెప్పారు రాత్రి. ఇంకా ఆయనంతా ఆయన తప్పుకున్నాడు తప్ప ఇప్పుడు నిలబడినా ఓటమి అనేది ఉండదు ఆయన. చాలా మంచి నాయకుడిని నేను చూడగలిగాను. ఆయనకి దాని మీద ఎంత కమిట్మెంట్ ఉంది అనేది వాళ్ళ ఇంట్లో చూస్తే తెలుస్తుంది. పిల్లలకి ఒకటికి నెహ్రూ అని పేరు పెట్టారు, ఒక పిల్లడికి గాంధీ అని పేరు పెట్టుకున్నారు. మిగతా పిల్లల పేరు నేను వెళ్ళలేదు. బోస్, చంద్రబోస్, గ్రేట్. చాలా ఇది ఇప్పుడు దైవభక్తిలో ఉన్నవాడికేమో దేవుడి పేరు పెట్టుకుంటారు, దేశం మీద భక్తి ఉన్నవాడికి దైవం, ఆ దేశ నాయకుల పేర్లు. ఇది చాలా అవసరం. ఇది ఉండదగిన. ఎందుకంటే ప్రతి పిల్లవాడు ఒక చంద్రబోస్ అవ్వాలి, అల్లూరి సీతారామరాజు అవ్వాలి, ఒక గాంధీ అవ్వాలని ప్రతి నాయకుడు చెప్తాడు. కానీ ఆ నాయకులు పక్కనలో పుట్టాలి కానీ మా ఇంట్లో వద్దని కోరుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు చాలా ఎక్కువ కనుక మా ఇంట్లో వద్దనుకుంటారు. ఆ పేర్లు ఆ నాయకులు పెట్టరు. నాకు మన వివేకానంద రెడ్డి గారిని చూస్తే ఆనందం ఇస్తాను. వాళ్ళ మనవాళ్ళకి పిల్లలకి అలాంటి మంచి పేర్లు పెట్టుకుని దేశభక్తిని చాటుకున్నాడు మహానుభావుడు. రూపాయికి 2 పక్కల విలువ ఉంటుంది. ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు. ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం? 2 కావాలి. అలాగే మనిషికి ఆధ్యాత్మికము కావాలి, భౌతికము కావాలి. మా వివేకానంద రెడ్డి గారు చూస్తే ఎంత రాజకీయంగా వారు చేసే కార్యకలాపాలను చూసినా వారి దేశం మీద ఎంత భక్తులుగా తెలుస్తుంది. అదేవిధంగా దైవభక్తిని ఎంత బాగా చూపుతున్నారనేది తెలుస్తుంది. వాళ్ళ పిల్లవాడికి చూసాను, నేను రాత్రి నుంచి అదే డ్యూటీ, ఆయనకి అదే డ్రెస్, చొక్కా వేయడానికి ఇద్దరు దగ్గర పంచలు కట్టుకున్నారు, నామాలు పెట్టుకున్నారు. అంటే ఒక ధర్మాన్ని పిల్లల చేత ఆచరింప చేయించడం అనేది కూడా ఒక చాలా విశేషం. పూజ చేసే విధానంలో కావచ్చు, దేవుడిలో అయినా సరే రాజీ పడని ఒక ఉత్తమ నాయకుడి ఇంటికి ఈరోజు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను పేరు వింటున్నాను ఎప్పుడు, వివేకానంద రెడ్డి గారిది. ఈరోజు నేను సాయంత్రం ఈరోజు నేను వారిని చూడడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. వారింట్లో నిజంగా స్వతంత్రాన్ని తెచ్చిన ఒక గాంధీ లాంటి వ్యక్తిత్వం కలిగిన ఆ పిల్లవాడు, అలాగే చంద్రబోస్ లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ పిల్లవాడు నిజంగా ఆ దేశం కోసం, సమాజం కోసం ఈ కుటుంబం అలాగా ఒక వృక్షంలాగా తయారవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వృక్షం చూడండి, వచ్చిన వాళ్ళందరికీ నీడనిస్తుంది. తిష్టంతి స్వయం ఆతపే, అది ఎండలో నిలబడు, ఈ ఎండని అది భరిస్తుంది. చెట్టు కింద వచ్చిన వాడికి నీడనిస్తుంది, ఫలాలిస్తుంది. ఈ గృహం కూడా, ఇందులో ఉండే వ్యక్తులు కూడా సమాజం కోసం, దేశం కోసం, దైవం కోసం అలా పాటుపడే గొప్ప మహనీయులు కావాలి అని నేను ఆచరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం వారికి చేకూరాలి, వారి కుటుంబ సభ్యులందరూ మంచిగా దేశానికి సేవలు అందించాలి అని మంగళాశాసనం చేస్తూ ఈరోజు మీరు ఇచ్చేసిన మీ అందరికి కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తూ రామానుజుల వారి 1000 ఏళ్ల పండుగ జరుగుతుంది. వివేకానంద రెడ్డి గారికి కూడా ఇప్పుడే తెలియజేస్తున్నా, స్వామివారు చెప్పే ఉంటారు కానీ నా బాధ్యత కనుక మళ్ళీ చెప్తున్నాను. ఒక మహానుభావుడు ఈ దేశానికి ఈక్వాలిటీని 1000 ఏళ్ల క్రితమే అందించినటువంటి మహానుభావుడు భగవద్ రామానుజాచార్య స్వామి. హరిజన గిరిజన అనే తేడా లేకుండా అందరినీ ఆలయ ప్రవేశం చేయించారు. దేవుని అనుగ్రహం అందరూ పొందొచ్చు అని చెప్పిన మహానుభావుడు రామానుజాచార్య. మనం మిగతా కంట్రీస్ వెళ్తే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ఇలాంటి వాళ్ళు
ఈక్వాలిటీ ప్రమోటర్స్ కింద చెప్తున్నారు. వాడు మొన్న మధ్యవారు. కానీ రామానుజం గారు 1000 ఏళ్ల క్రితం అంటే సమాజంలో ఆ రోజు ఉండేటటువంటి నిష్ఠ నియమాలు చూస్తే ఆలయంలో అందరినీ రానివారు. ఈ రోజుల్లోనే ఇంకా చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ అలాంటి రోజుల్లో రామానుజం గారు హరిజనుల్ని గిరిజనుల్ని లోపలికి రాణించారంటే ఎంత గొప్పవాడు. అదే కాదండి, ఒక ఢిల్లీ సుల్తాన్ కుమార్తె వివి నాంచార్ అనే పేరు. ఆ అమ్మాయి దేవుణ్ణి వదిలి ఉండలేనని ఆలయం లోపల ఈ దేవుడు వెళ్ళిపోయాడు, తన మూర్తి చిన్న విగ్రహాన్ని ఇక తట్టుకోలేక ప్రాణం వదిలిపెట్టేస్తే ఆయన ఏం చేశారు కృష్ణ, దేవుణ్ణి వదిలిపెట్టి ఉండలేనంటే ఈ అమ్మాయి అమ్మవారి అంశం ఉండాలి అని ఆ అమ్మాయి విగ్రహాన్ని తయారు చేయించి దేవుని పాదాల దగ్గర పెట్టారు. దానివల్ల ముస్లిమ్స్ కూడా ఇప్పటికీ అక్కడ దేవుడి సన్నిధికి వస్తారు. వాళ్ళు కూడా చాలా లక్షల్లో వస్తారు. మేల్కోట మనం వెళ్ళి చూస్తే అంటే ఎంత గొప్పగా రామానుజం గారు ఎవరిలో ఎక్కడ ప్రేమ ఉన్నా ఆ ప్రేమని ఆహ్వానించిన మహనీయులు. అలాంటి గొప్ప మహనీయుల 1000 ఏళ్ల పండుగని మన చిన్నజీయ స్వామివారు జరుపుతున్నారు. మన హైదరాబాద్లో, మన సీతానగరంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి ఈ వేడుకలు. రామానుజుల గారు వెంకటేశ్వర స్వామి కూడా గురువు గారు, ఆయన శంఖచక్రాలు ఇచ్చారు. ఇప్పటికీ వారి శరీరం శ్రీరంగం వెళ్తే మనకు కనపడుతుంది. 1000 ఏళ్ళు అవుతున్నా రంగనాథుడు తన ఆలయంలోనే ఆ శరీరం ఉంచాలన్నారు. పచ్చకర్పూరం తైలం వీటితో ఆ శరీరాన్ని భద్రపరుస్తుంది. వెళ్ళి చూడండి. అలాంటి గొప్ప మహనీయులు రామానుజులు లేని ఆలయం ఒక్కటి లేదు. తిరుపతిలో కూడా రామానుజు గారి మూర్తిని వెంకటేశ్వర స్వామి తనకంటే ఎత్తులో పెట్టుకున్నాడు తన ఆలయంలోనే. అలాంటి గొప్ప మహనీయులు రామానుజాచార్య స్వామి, భద్రాచలం, సింహాచలం, ఈ వైష్ణవ క్షేత్రం ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న మూల వేణుగోపాల స్వామి గుడి కావచ్చు, అలాగే రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, ఎక్కడ వైష్ణవాలయం ఉన్న రామానుజు గారు ఉంటారు. అలాంటి గొప్ప మూర్తి 1000 ఏళ్ల పండుగ మనందరం చేద్దామా? చెయ్యాలా వద్దా? అందుకోసం 216 అడుగుల మూర్తిని మన జిఎస్ స్వామి తయారు చేస్తున్నారు. రామచంద్రుడి సేతు నిర్మాణంలో కోతులన్నీ రాళ్ళు వేసినట్టుగా, ఉడతలన్నీ కూడా ఇసుక చిమ్మినట్టుగా మనం కూడా మన ద్రవ్యాన్ని కొంత దాంట్లో సమర్పించవలసి ఉంటుంది. చేద్దామా? చాలా కోట్ల ప్రాజెక్ట్ అది. మన ధర్మాన్ని చెప్తూ అక్కడ ఎన్నో ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. అక్కడికి వెళ్తే మన ధర్మాన్ని మనం నేర్చుకోవచ్చు. చైనాలో మూర్తి తయారవుతాం, 200 కోట్ల రూపాయలు అవుతుంది దానికి మూర్తి. మరి మన వంతు సేవగా మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతాం. మీ అందరికీ ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కండి అని ఆహ్వానిస్తాం. 1000 ఏళ్ల పండగ జరిగే ఆ స్వామికి 1000 రూపాయలు ఇవ్వగలమా? ఇవ్వచ్చు. ఒక్కొక్కళ్ళు నెల జీతాన్ని ఇస్తున్నారు. ఒకళ్ళు ఒక అంగుళానికి 1,00,000 రూపాయలు చొప్పున చేద్దాం అనుకునేవారు. ఎవరి శక్తి తగ్గట్టుగా వనరాల్లో బలం కలిగిన వాడు పెద్ద కొండగా వేసాడు, బలం లేని ఉడత ఇసుక చిమ్మి. ఏదైనా శక్తి వంచన లేకుండా ఇచ్చిన అందరికీ సమానమైన ఫలం కలిగింది. ఉడత తన శక్తి తగ్గట్టు చేసేందుకు రాముని అనుగ్రహం దాని పడి జాతి మొత్తానికి మంచిని చేసిన ఆచార్యులు భగవద్ రామానుజులు. అలాంటి మూర్తి కైకర్యంగా మనదంటూ 1 రూపాయి ఉండాలి వద్దా? చేద్దాం. మన వివేకానంద రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద పెట్టుకుని తమ వారందరికీ కూడా ఈ జిల్లా అంతా కూడా మనం పర్యటించి ఒక రథాన్ని మనం ఏర్పాటు చేస్తాం. మన వాళ్ళని చెప్పి వాలంటీర్స్ చేస్తే బాగుంటుంది అని ఆశపడ్డాం. తర్వాత నిన్ననే మేము మన వాళ్ళకి చెప్పాం, మీ బాబు వికాస తరంగిణిలో ఒక శాఖ యువ వికాస్ అని కుర్రవాళ్ళందరూ కలిసి ధర్మాన్ని పరిరక్షించుకునే దిశలో సాగాలి. మా పిల్లలందరికీ ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలకి మంచి చెప్పుకోవాలి, లేకపోతే ధర్మాన్ని తెలుస్తుంది. ఇతర మతస్థులంతా కూడా ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తున్నారు. మీ వేదాలలో మా దేవుడు అంటూ వస్తున్నారు. మన వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు. దానికి మనం తయారవ్వాలి. హిందూ ధర్మాచార్య ప్రతిష్టానం అని మన జిఎస్ స్వామి గారు, పరిపూర్ణానంద స్వామి, అలాగే మన సుబుధేంద్ర స్వామి, ఇలా ఎందరో పెద్దలు పీఠాధిపతులందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఎవడి మీద యుద్ధానికి వెళ్ళడానికి కాదు, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఎవడైనా తప్పుడు సమాచారం చెప్తే ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పాలి. ఎవరిని కొట్టం తిట్టం, నీ మతాన్ని నువ్వు పూజ చేసుకో,
మా మతాన్ని మా దైవాన్ని కించపరిచావా జాగ్రత్త సుమా అని చెప్పగలిగే సైన్యం తయారవుతారు. ఆ వ్యక్తిత్వం మనకి రావాలి.